కాకినాడలో ఉన్న ఒక నర్సింగ్ కాలేజ్. ఆ నర్సింగ్ కాలేజ్ హాస్టల్‌లో అమ్మాయిలు బాబోయ్! ఎంత దారుణంగా కొట్టుకున్నారు అంటే, కొట్టుకోవడం అంటే అట్లా ఇట్లా గాదు. చేతిలో ఏవి దొరికితే దానిలతో కొట్టుకున్నారు. ఆ వీడియో చూస్తే నిజంగానే ఇంత ఆవేశం ఎందుకు? ఇంతగానము ఇంత వైలెంట్‌గా తయారవుతున్నారా జనం అనిపిస్తది. బకెట్లు ఇసిరేసుకుంటున్నారు. పెద్ద పెద్ద కట్టెలుంటే కట్టెలు ఇసిరేసుకుంటున్నారు. ఈ వీడియో ఎంత వైరల్ అయింది అంటే చివరికి ఒక మాజీ ముఖ్యమంత్రి ట్వీట్ చేయడం, కలెక్టర్లు, ఎస్పీలు కలెక్టర్, ఎస్పీ పరిగెత్తుకుంటూ అక్కడికి పోవడం అంతవరకెళ్ళింది. ఎక్కడనుకున్నారు? మన కాకినాడ. కాకినాడ దగ్గర ఒక నర్సింగ్ కాలేజ్ హాస్టల్‌లో ఈశాన్య రాష్ట్రాలకు చెందినటువంటి అమ్మాయి ఫోను మణిపూర్ ప్రధానంగా ఎక్కువగా వాళ్ళున్న అక్కడ అమ్మాయికి సంబంధించి ఒక ఫోను పోయిందంట. పోయింది ఫోను. అయితే స్థానికంగా ఉండే ఈ కాకినాడ చుట్టుపక్కల తెలుగోళ్ళ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ ఫోన్ తీశారు అని చెప్పి వాళ్ళ అనుమానం అట. అక్కడ స్టార్ట్ అయింది. ఆ ఈశాన్య రాష్ట్ర అమ్మాయిలైతే ఏం దారుణంరా బాబు! అసలు ఒక అమ్మాయి ఎడమ చేత్తో రప 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 కొడుతుంది ఒక వీడియో చూస్తే. నేను ఇక్కడ చూపించలేను గానీ దారుణంగా. రప రప కొడుతుంది. ఒక అమ్మాయి జుట్టు పట్టి పీకుతోంది. బకెట్లతో అసలు అసలు పక్కన ఇడిపించుకొని పోయేవాళ్ళు చేతులు ఇట్లా అడబెట్టుకుంటూ ఉన్నారు. ఇడిపించని పోయినోళ్ళు చేతులు ఇట్లా పెట్టుకుంటున్నారు ఏం మీద పడతాయో అని. అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని ఇడిపించిన తర్వాత చూస్తే చెప్పులు, కట్టెలు అబ్బా! తిరణాలంతా ముగిసిన తర్వాత తొక్కిసలాట జరిగితే ముగిసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఎట్లయితే చెల్లాచెదురుంటే అట్లా పడ్డాయి. అంత దారుణంగా కొట్టుకున్నారు. ఏం అమ్మాయిలురా బాబు! అంత దారుణంగా కొట్టుకున్నారు. చివరికి దీని మీద మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ సైతం ట్వీట్ చేశాడు. ఏంటి అసలు అమ్మాయిల సమస్యను పరిష్కరించండి. మా రాష్ట్ర అమ్మాయిలు అక్కడ ఉన్నారు. గొడవ జరుగుతుంది. ఏంటి ఇష్యూ పెద్ద కాకుండా చూడండి అని ఆయన ట్వీట్ చేశారు. ఇది ఎక్కడ తలనొప్పిరా బాబు! మాజీ ముఖ్యమంత్రులే ట్వీట్ చేశారని చెప్పి స్థానిక కలెక్టర్, ఎస్పీ పరిగెత్తుకుంటూ ఆ హాస్టల్కి వెళ్ళి మాట్లాడి రాజీ కుదిర్చి చివరికి ఆ ఈశాన్య రాష్ట్రాల అమ్మాయిలకేమో సపరేట్ వసతి గృహం ఏర్పాటు చేశారట. వీళ్ళని వేరుగా వాళ్ళని వేరుగా. చూడండి ఇంకేమన్నా సెక్షన్ 30 అమలు చేసి లోపల 144 సెక్షన్ పెట్టి ఏమన్నా కట్టెలు, చీపుర్లు, చెప్పులు, బకెట్లు, హీటర్లు ఏమన్నా అవి లేకుండా ముందే పెట్టండి. వాళ్ళ ఆవేశం చూస్తే యాడనే ఒకరి పీకలు మరొకరు కొరుక్కుంటారేమో అని చెప్పి అనిపించింది. వాయబ్బా! ఇంత వాయిలేంటి దేనికి? పోయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, విచారణ చేస్తారు కదా పోలీసులు. ఏం కొట్టుకున్నారు తెలుసా? ఎంతమంది ఇక్కడ అక్కడ. మాజీ సీఎం ట్వీట్ చేయాల్సి వచ్చింది. కాకినాడ నర్సింగ్ కాలేజీలో కొట్టుకుంటే మణిపూర్ మాజీ సీఎం ట్వీట్ చేశాడు. ఈశాన్య రాష్ట్రాల అమ్మాయిలు మణిపూర్లో కొట్టుకొని తన్నుకొని మరి మంచిగా వైలెంట్గా తయారంటున్నారు. వీళ్ళు కూడా దారుణంగా అటాక్ చేస్తూ ఉన్నారు. భలే ఉన్నారా సీరియస్లీ. ఏమాట కానీ ఎన్ని పడ్డాయి అనుకున్నారు ఆడ. ఇంతలా ఒకటి రాళ్ళు, కట్టెలు, ఇనప కడ్డీలు, చెప్పులు, చీపుర్లు, ఈ హీటర్ కూడా పడ్డట్లుంది. చాలా పడ్డాయి.